సామాన్యులకు ఆధునిక వైద్యం అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో 25 సంవత్సరాల క్రితం విజయ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినట్లు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తెలిపారు. గుండె ఊపిరితిత్తుల వ్యాధులపై వైద్యులకు తాజా వైద్య పరిజ్ఞానం అందించేందుకు విజయ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్, పల్స్ హాస్పిటల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐఎంఏ రాజమహేంద్రవరం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జేఎన్ రోడ్లోని ఐఎంఏ హాల్లో హార్ట్ అండ్ లంగ్స్ వ్యాధులపై సిఎంఈ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 200 మంది వైద్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ గన్ని భాస్కర్ రావు, డాక్టర్ రామరాజు, డాక్టర్ పిడుగు విజయ భాస్కర్ హాజరయ్యారు. విజయ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత, ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఈ సదస్సుకు ఆర్గనైజర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, వైద్యులు నిరంతరం తమ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించగలరని అన్నారు. గుండె ఊపిరితిత్తుల వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో తాజా పరిణామాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. డాక్టర్ గన్ని భాస్కర్ రావు మాట్లాడుతూ, మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటి కీలక అవయవాలు ఆరోగ్యంగా ఉంటేనే సుఖవంతమైన జీవితం సాధ్యమవుతుందని అన్నారు. గతంలో గుండె, శ్వాసకోశ వ్యాధుల చికిత్స కోసం హైదరాబాద్, ముంబై వంటి మహానగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం రాజమహేంద్రవరంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇటువంటి సదస్సు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ రామరాజు మాట్లాడుతూ, వైద్య అవగాహన సదస్సులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో విశేష అనుభవం కలిగిన డాక్టర్లు గూడూరి శ్రీనివాస్, లక్ష్మణ్ కొల్లూరు, వంశీకృష్ణం రాజు, సాజిద్ కిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వైద్యులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. పల్స్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరు మాట్లాడుతూ, మెట్రో నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే కార్డియాలజీ విభాగానికి చెందిన ఆధునిక పరికరాలు ప్రస్తుతం రాజమహేంద్రవరంలో పల్స్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు కార్డియాలజీ, పల్మనాలజీ సేవలు అందిస్తున్నామని చెప్పారు. డాక్టర్ వంశీకృష్ణం రాజు మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలతో రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని, ఇటువంటి సదస్సులు వైద్యులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం పరిచయం కావడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. సదస్సులో స్లీప్ డిజార్డర్స్, సెకండరీ హైపర్ టెన్షన్, ఆస్తమా నిర్వహణ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, నాన్ రిజాల్వింగ్ న్యూమోనియా, హార్ట్ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్, థొరాసిక్ సర్జరీ, ఆధునిక కార్డియాక్ సర్జరీ విధానాలు వంటి అంశాలపై నిపుణులు శాస్త్రీయ ప్రసంగాలు నిర్వహించారు. యువ వైద్యుల కోసం ఈసీజీలు, చెస్ట్ ఎక్స్రేలను ఆధారంగా చేసుకుని ఇంటరాక్టివ్ పీజీ క్విజ్ కూడా నిర్వహించారు. ఈసీఎంఈ కార్యక్రమానికి ఏపీఎంసీ ద్వారా 2 క్రెడిట్ అవర్స్ మంజూరు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గూడూరి శ్రీనివాస్, లక్ష్మణ్ కొల్లూరు, వంశీకృష్ణం రాజు, సాజిద్ కిషన్, వంశీధర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ కండక్ట్ చేస్తున్నాం. విజయ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ పల్స్ హాస్పిటల్ రెండింటికి తరపున 25 సంవత్సరాల క్రితం విజయ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అధునాతనమైన వైద్య విధానాన్ని, గుండె, లంగ్స్కి సంబంధించినవన్నీ కూడా, హార్ట్ అండ్ లంగ్స్ సంబంధించిన అధునాతన వైద్య విధానాన్ని కామన్ మ్యాన్కి, అంటే సామాన్యులకు అందుబాటులో తేవాలని సత్సంకల్పంతో చేసాం. ఈ లక్ష్య సాధనలో మేము ముందున్నాం. అందరికన్నా కూడా బాగా చేస్తున్నాం. అన్ని రకాల వైద్య సదుపాయాలు, అంటే హార్ట్కి, లంగ్స్కి సంబంధించినవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. దీని మీద మరింత అవగాహన కల్పించడానికి, డాక్టర్లో దీనిపైన అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాం. ఇందులో మా కన్సల్టెంట్స్ అందరూ కూడా వివిధ వైద్య విధానాలని పూర్తిగా ప్రజలకి, అదేవిధంగా వైద్యులకి అర్థమయ్యేటట్టుగా ఈవేళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది సఫలీకృతం అయింది. దీనికి అనేక మంది, ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి అనేక మంది డాక్టర్లు హాజరయ్యారు. 300 మంది హాజరయ్యారు. ఇదే విధానాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ని కండక్ట్ చేయడానికి నిర్ణయించాం. మనిషికి కావాల్సింది మెదడు,
హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఈ 4 ఆర్గాన్స్ ఉంటే ఎలాగైనా బతికేస్తాడు. అలాంటిది అండ్ హార్ట్ అండ్ లంగ్స్ ఒక యూనిట్ కింద స్టార్ట్ చేసి అండ్ గత 20 సంవత్సరాలుగా లంగ్స్ని మనకి గురించి అవగాహన కలిగించి లాట్ ఆఫ్ కోవిడ్ టైంలో కూడా లాట్ ఆఫ్ పేషెంట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ హార్ట్ను కూడా మొదలెడతాం అన్నది రెండు కాంబినేషన్. ఎందుకంటే ఒకసారి హార్ట్ డిసీజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ లంగ్ డిసీజ్ వస్తాయి, లంగ్ డిసీజ్ హార్ట్ డిసీజ్ కూడా వస్తుంది. రెండు కూడా కంబైన్ చేస్తాం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ అప్డేట్ అన్నది మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం చెప్తాం కూడా ఒక విధానం. అంటే మనం రాజమండ్రి ఎంతవరకు జరుగుతుంది, అలాగే ఈరోజు అప్డేట్లో కూడా రాజమండ్రిలో జరగనిది ఏదీ లేదు, ఇంక్లూడింగ్ ది స్టంట్ దగ్గర నుంచి బైపాస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ విత్ ఇన్ షార్ట్ టైంలో కూడా హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా వస్తుంది. అంత మనకి ఇన్పుట్స్ ఉన్నాయి, అంత మంచి డాక్టర్లు ఉన్నారు. అలాగే ఈ గూడూరు హాస్పిటల్ కూడా, చెస్ట్ హాస్పిటల్ కూడా లాట్ ఆఫ్ వర్క్ చేస్తుంది. డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా జరగాలని కోరుతున్నాం. అండ్ రాజమండ్రిలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 15 to 16 cath labs ఉన్నాయి. అండ్ నో అదర్ ప్లేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఆల్సో కార్డియాక్ సిటీస్ ఉన్నాయి, అండ్ ఆల్సో కార్డియాక్ ఎంఆర్ఐస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ది డిఎన్బి కోర్స్ ఉన్నాయి, అండ్ ఎండి కోర్సులు కూడా ఉన్నాయి. అలాంటి రాజమండ్రిని డెఫినెట్గా వన్ ఆఫ్ ది మేజర్ సెంటర్ ఇన్ ది కంట్రీ అవుద్ది, వన్ ఆఫ్ ది టూరిజం ప్లేస్ ఫర్ ది మెడికల్ టూరిజం అవుద్దని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్స్. ఇప్పుడు గన్ని భాస్కర్ సార్ చెప్పినట్టు ఇప్పుడు రాజమండ్రిలో కూడా మనకి కార్పొరేట్స్, మన మెట్రో నగరాల్లో ఏదైతే జరుగుతాయో అత్యాధునిక వైద్య సేవలు కార్డియాలజీ పరంగా అన్నింటినీ కూడా మనం ఉభయ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. గత 2 సంవత్సరాల కాలంలో మేము లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అయినటువంటి టావీ, అదేవిధంగా మైక్రా, అదేవిధంగా మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా రాష్ట్రంలో తొలిసారిగా పల్స్ హాస్పిటల్ ద్వారా చేసామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. సో మనకి మెడికల్ ఫీల్డ్ ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా అడ్వాన్స్మెంట్ ఎక్కువ వస్తుంటాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మా ఈ ప్రయత్నం ఏంటంటే ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న డాక్టర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి సుమారు 200 నుంచి 300 మంది డాక్టర్స్ మనకి ఫిజికల్గా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్డియాలజీ మరియు కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాల్లో గత సంవత్సరంలో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయని వారందరికీ కూడా అవగాహన పెంపొందించడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఇలాగ మేము హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ ప్రోగ్రామ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన జూన్ 7వ తారీఖున ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతంగా చేయడానికి అందరి సహకారం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఈరోజు హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ అని చెప్పి మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా ఒక సిఎంఈ ప్రోగ్రామ్. అంటే మనకి జనరల్ పబ్లిక్ అవేర్నెస్ ఎంత ఇంపార్టెన్సో అలాగే డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి. అలాగే మన లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి, సో వాళ్ళకి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్, అందులో ఉన్న ఎక్స్పర్ట్స్ని అలాగే మంచి స్పీకర్స్ని తీసుకొచ్చి మన సిఎంఈలో సో అందరికీ కూడా మెడికల్ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇందాక మన గని భాస్కర్రావు గారు, లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా కార్పొరేట్ స్థాయి అలాగే మేజర్ సిటీస్లో ఉన్నటువంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఇప్పుడు మన పల్స్ హాస్పిటల్ అండ్ విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్లో చేయడం జరుగుతుందనేది మన జనరల్ పబ్లిక్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ కూడా తెలియపరచాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అజిత్ కిషన్, కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్స్. సో ఇవాళ హార్ట్ లంగ్ అప్డేట్ పల్స్ హాస్పిటల్స్, విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ ఐఎంఏ తరఫున నిర్వహించామండి. ఆల్మోస్ట్ 300-400 డాక్టర్స్ వచ్చారు. చాలా సక్సెస్ఫుల్గా పార్టిసిపేషన్ ఉంది. అన్ని టాక్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి. సో దాంతోపాటు ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడున్న ప్రస్తుతానికి లైఫ్ స్టైల్ బట్టి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఆ అవేర్నెస్ డాక్టర్స్ తీసుకొచ్చి డాక్టర్స్ నుంచి పేషెంట్స్ తీసుకురావడం అనేది మెయిన్ ఇంటెన్షన్. సో థ్యాంక్ యూ.